ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. కాశీ వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు తెలుసా అయ్యమ్మా? 10 ఏళ్ల బట్టి ఇంట్లో ఉంటున్నదాన్ని. నాకు కాకపోతే ఇంకెవరు తెలుస్తుంది చెప్పు? పాపం, వారం రోజుల నుంచి వాళ్ళ ఆవిడ జ్వరంతో బాధపడుతున్నట్టుగా. ఒక జ్వరం అయితే ఇంకేం, అతన్ని చేసుకున్నప్పటి నుంచి ఆవిడ బాధపడుతూనే ఉంది. కాశీ ఆవిడ్ని బాగా చూసుకోడా? బాగా చూసుకుంటే తను వేరేగా ఎందుకుంటుందమ్మా? వేరుగా ఉంటుందా అంటే? విడాకులు తీసుకోలేదు గాని చాలా రోజుల నుంచి ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారు. గొడవ ఏదైనా అయిందా ఇద్దరికి? ఆ తాగుబోతోడి మూలాన వచ్చేవన్నీ గొడవలేగా. అయినా ఇప్పుడు ఆ గొడవలన్నీ నీకెందుకులేమ్మా? చెప్పవా ప్లీజ్? మన దగ్గర పనిచేసేవాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళు సక్రమంగా పనిచేసేది. వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవడంలో తప్పే ఉంది. ఒక్కోసారి అతను మాట్లాడే తీరికి ఒళ్ళు మండుకొస్తుంది నాకు. అలాగని చెడ్డవాడు అనుకుందామంటే మళ్ళీ చాలా సిన్సియర్గా పనులు చేస్తున్నట్టు కనిపిస్తాడు. అతని విద్య ప్రవర్తన కారణమేమిటో తెలుసుకుంటే బాగుంటుందని. ఒకప్పుడు కాశీ అతని భార్య మన ఇంటికి దగ్గరలోనే ఉండేవాళ్ళు. ఆవిడ అప్పుడప్పుడు వచ్చి మా ఇంటికి ఓసారి రావదనంటూ ప్రేమగా పిలుస్తుండేది. అలాగే అని ఓసారి వెళ్ళాను. కాశీ పీకల దాకా తాగొచ్చి చావగొడుతున్నాడు. కారణమేమిటయ్యా అని అడిగితే ఆవేళ చేపల కూర వండలేదట. కూర వండుకపోతే పెళ్ళాన్ని చావగొట్టాలా? ఇదే మాట నేనడిగితే నీకేం తెలియదు, నువ్వు అవతలికెళ్ళు అని నన్ను కసురుకున్నాడు. అయ్యగారితో చెప్పకపోయావా? చెప్పకుండా నేనెలా ఊరుకుంటాను? చెప్పాను. ఆ అమ్మాయిని ఏమైనా అంటే ఉద్యోగం నుంచి తీసేస్తానని కూడా బెదిరించారు. ఒక వారం రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత వారం రోజులకు మళ్లీ మామూలే. అయ్యగారితో చెప్పి నన్ను తిట్టిస్తావా, నలుగురిలో నన్ను చెడ్డగా ప్రచారం చేస్తావంటూ మళ్లీ చావగొట్టడం మొదలెట్టాడు. అయ్యో పాపం. ఆ అరుపులకు కేకలకు చుట్టుపక్కల వాళ్ళు కసురుకునేవారు. తను తాగొచ్చి తిట్టే తిట్లకు నలుగురిలో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. మగాడే ఇలా ప్రవర్తిస్తే ఏ ఆడదైనా ఎలా భరిస్తుంది? ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు తీసుకుని
చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంది. అక్కడికి తాగి వెళ్ళేవాడట. పచ్చడి బండ తీసుకుని తల పగలగొడతానని బెదిరించిందట. తాగి రానని ఒట్టేసినా సరే ఇక జన్మలో తన దగ్గరికి రానివ్వనన్నదట. ఆమె అతను అసహించుకోవడానికి తాగుడు ఒకటే కారణమా, లేక ఆ మాయదారి సారా తాగినప్పుడే అలా ప్రవర్తిస్తాడమ్మా. మిగతాప్పుడు బాగానే చూసుకునేవాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. తన భార్య రానిస్తే వెళ్ళాలని 2-3 సార్లు ట్రై చేశాడు గాని తానే రానివ్వలేదట. అదన్నమాట అసలు విషయం. ఓసారి నేను వెళ్ళి నచ్చజెప్పాలని ప్రయత్నించాను, వినలేదు. భార్యాభర్తల మధ్యలో 3వ వ్యక్తి తలదూర్చడం మంచిది కాదని ఆ తర్వాత ఆ విషయం పట్టించుకోవడం మానేశాను. బలరాం, నీ బలాన్ని బలహీనతగా ఎలా మార్చాలో నాకు తెలుసు. రోజీ, హలో రోజీ. థ్యాంక్స్. దేనికట? స్టాఫ్కి వర్కర్స్కి బోనస్ ఇస్తున్నందుకు. స్టాఫ్, వర్కర్స్, బోనస్. పాపం ఇవన్నీ ఆఫీస్ విషయాలేమో కదా. ఆఫీస్ విషయాలు తమరు పట్టించుకోరేమో కదా. ఆ విషయంలోనే కదా కించపరుస్తూ మాట్లాడి నా మనసు నొప్పించావు. ఈ వార్త వినగానే ఆ బాధ ఎటెగిరిపోయిందో పోయింది. నువ్వు బోనస్ ప్రకటించిన మరుక్షణం నుంచి వర్కర్స్లో పెళ్ళుబికిన ఆనందం, దాని తాలూకు సంకేతాలు టెలిఫోన్ ద్వారా నేను అందుకున్నాను. ఎంత సంతోషం వేసిందో తెలుసా? నీకందరు సంతోషాలు కావాలి, భార్య సంతోషం గురించి మాత్రం ఆలోచించవు. నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టు కదా. బోనస్ ప్రకటించింది నువ్వైతే వర్కర్స్ కానీ స్టాఫ్ కానీ కృతజ్ఞతలు నాకెందుకు చెప్తున్నారు? నువ్వు నేను ఒకటేనని వాళ్ళకి తెలుసు కాబట్టి. నువ్వైనా నేనైనా వాళ్ళ సుఖ సంతోషాలకే ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి. ఇన్ని కబుర్లు చెప్తావు గాని ఆఫీస్కి మాత్రం రావు, అంతేగా? బోనస్ విషయంలో నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకున్నావు కాబట్టి ఆఫీస్కి అటెండ్ అయ్యే విషయంలో నా నిర్ణయాన్ని నేను మార్చుకుంటున్నాను. రియల్లీ? ఎస్. నమ్మలేకపోతున్నాను మదన్. రోజీ, మొదటి నుంచి నీ తత్వం బాగా తెలిసినవాణ్ణి. నువ్వు అనుకున్నదే జరిగి తీరాలనే మొండి పట్టుదలను సడదించుకుని నా అభిప్రాయాన్ని గౌరవించావు. 10గురి ఆనందంలో నేను పాలు పంచుకున్నట్టు చేశావు. నిజం చెప్పు, బోనస్ విషయంలో నువ్వు నీ నిర్ణయం మార్చుకుంది నా కోసమే కదూ? అవును మదన్, నా కోసం ఎన్నో విషయాల్లో నిన్ను నువ్వే మార్చుకున్నావు. అలాంటి నీకోసం ఈ ఒక్క విషయంలోనైనా డెసిషన్ మార్చుకోకపోతే ఏం బాగుంటుంది అనిపించింది. అందుకే బోనస్ ఫైల్ మీద సంతకం చేశాను. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుని ఒకరి నిర్ణయాలను మరొకరు సమర్థించుకున్నప్పుడే కదా నిజమైన భార్యాభర్తలు అనిపించుకునేది. ఈ విషయంలో ఒక చైర్పర్సన్ గానే కాకుండా నీ భార్యగా కూడా ఆలోచించాను. థ్యాంక్ యూ రోజీ. మనలో మనకి థ్యాంక్స్ ఏమిటి మదన్? అభినందించాల్సి వచ్చినప్పుడు ఎవరినైనా అభినందించి తీరాల్సిందే. కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి వచ్చినప్పుడు భార్యకైనా కృతజ్ఞతలు చెప్పాల్సిందే. నువ్వు చెప్పే కృతజ్ఞతలు కాదు గాని నువ్వు మళ్ళీ ఆఫీస్కి వస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వస్తాను అనడం కాదు, రేపు మన ఇద్దరం కలిసి ఆఫీస్కి బయలుదేరుతున్నాం. ఒకే దెబ్బకు 2 పిట్టలంటే ఇదేనా రోజీ? ఏమండి? ఎవరమ్మా నువ్వు? మీరు కాశీగారి భార్య కదూ? నాకు పేరుంది, రత్తమ్మ. ఇక్కడ కూడా దొంగ సచ్చినాడి పేరెందుకంట? ఇంతకీ నువ్వెవరు? నేను నారాయణరావు గారింట్లో ఉంటాను. నిన్నెప్పుడు చూడలేదే. ఈ మధ్యన వచ్చాను. మీ ఆరోగ్యం బాలేదని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందో చూసి రమ్మని అయ్యగారు పంపితేను. అలాగా, రా లోపలికి. కూర్చో. అయ్యగారు మీకు ఇవ్వమన్నారు. అయ్యగారికి ఇప్పుడు ఎలా ఉందమ్మా? నయమైందా? పర్వాలేదు. తను బాగున్నా లేకపోయినా
10 మంది బాగు కోరే మనిషి. 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ఎండన పడి వచ్చినట్టున్నావు, ఉండు, కాసిన మంచిని తెస్తాను. అయ్యగారిని చూడ్డానికి అటువైపు వద్దామంటే ఈ దొంగ సచ్చినాడు అక్కడే తయారయ్యాడాయ. అన్నట్టు ఆయమ్మ ఎలా ఉందమ్మా? ఈ ఇంటి అడ్రస్ చెప్పింది ఆయమ్మే. అలాగా, చాలా మంచి మనిషి. అడుగుతున్నానని మరోలా అనుకోకమ్మా. అయ్యగారికి నువ్వేమవుతావు? ఏమవుతాను అంటే చుట్టాలా? ఉహుం, తెలిసిన వాళ్ళ? ఒక రకంగా అలానే అనుకోవచ్చు. కలిమిలో చుట్టాలు గాని కష్టాల నాడు చుట్టాలా? అయ్యగారిని ఇప్పుడు ఆదుకోవడానికి మిగిలింది మీ బోటి వాళ్లేనమ్మా. ఉహుం, ఎన్ని అడుగుతున్నారు గాని మీ ఆయన గారి గురించి ఒక్క మాట అడగరే? ఆయన గారి గురించి అడగడానికి ఏముందని? ఎందుకుండదండి, ఎంతైనా తాళి కట్టినవారు కదా. తాళి కట్టినంత మాత్రాన తాగి తందనాలాడితే సరిపోతుందా? పెళ్ళామనేదొకటుందని, దాని ఆల్నా పాలనా చూడాలని, తాగి కేకలేస్తే పక్కింటి వాళ్ల ముందు పరుగు పోతుందని ఆలోచించద్దా? కరెక్టే, కాని అవన్నీ ఆలోచిస్తే వాళ్ళు తాగుబోతులు ఎలా అవుతారు? చూడమ్మా, పాపం తాగుబోతులని, తాగినప్పుడు వాళ్ళకేమీ తెలియదని వాళ్ళ మీద జాలి చూపిస్తామే గాని వాళ్ళకన్నీ తెలుసు. తెలిస్తే అలా ఎందుకు చేస్తారు? ఒళ్ళు కొవ్వెక్కి. ఆడు చేసిన పనుల గురించి నీకు తెలీదమ్మా. తెలిస్తే అట్ట మాట్లాడవు. తాగొచ్చి చేసే అల్లరే కదా. ఆయమ్మ నాకంతా చెప్పింది. ఆ అల్లరి కొద్దిసేపు అయినా రోజుల తరబడి తలెత్తుకొనివ్వకుండా చేసేదని చెప్పింది. సిగ్గుతో కొన్నాళ్ళు మీరు ఇంట్లోంచి బయటికి రావడం మానేశారని కూడా చెప్పింది. అదేం తాగుడోనమ్మా, మాయదారు తాగుడు. ఇట్లాంటి వాణ్ణి ఎక్కడా చూడలేదు. పరువుగల ఉద్యోగం, కాస్తంత మర్యాదగా మప్పితంగా ఉండవయ్యా బాబు అంటే వెళ్ళి మళ్ళీ తాగొచ్చేవాడు. చీచి, ఆ సంగ తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. తాగడం ఒకటేనా? వేరే దురలవాట్లేమైనా ఉన్నాయా? లేదమ్మా, అదొక్కటే. మరీ భర్తను వెనకేసుకు రావద్దు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నట్టు? చూడండి, నాకంటే మీరు వయసులో పెద్దవారు, మంచి చెడు తెలిసినవారు. మొగుడెంత తాగుబోతూ దగాకూరైనా అతన్నే అంటిపెట్టుకుని ఉండమని నేను చెప్పను. కాని మీరతన్ని రానిస్తే మీతో కలిసి ఉండాలని కాశీ కోరుకుంటున్నాడు. ఆ విషయమే కొంచెం ఆలోచించండి. ఇప్పటికలా ఎన్నిసార్లయిందో చెప్పలేను. అన్నిసార్లు ఒకెత్తు, ఈసారి ఒకెత్తు అనుకోండి. కొంపదీసి నిన్ను రాయబారంగాని పంపాడా ఏమిటి? లేదండి, పరిస్థితి ఆయా ద్వారా తెలుసుకొని మీ ఇల్లు వెతుక్కుంటూ నేనే వచ్చాను. జీవితంలో ఏదైనా భరించొచ్చు గాని ఒంటరితనాన్ని మాత్రం భరించలేం. ఓదార్పు కోసం అనండి, చెయ్యూతు కోసం అనండి, ఆడదానికి మగతోడు, మగాడికి ఆడతోడు ఉండి తీరాల్సిందే. ఒకరికొకరు నిండు నూరేళ్లు తోడుగా నీడగా ఉంటామని పెళ్లి చేసుకుని ఇప్పుడిలా విడివిడిగా ఉండవలసి రావడం బాధాకరం. అలాగని బలవంతపు బానిసత్వంలోకి వెళ్లమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎవరికైనా వ్యక్తిత్వం ఉండాల్సిందే, కాని అది మరొక వ్యక్తికి చేరువ చేసేదిగా ఉండాలి గాని దూరం చేసేది కాకూడదు. వ్యక్తిగతంగా కాశీ నాతో ఏం చెప్పుకోలేదు గాని చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. మీకో సంగతి చెప్తే ఆశ్చర్యపోతారు. ఒకరోజు పీకల దాకా తాగొచ్చి నాకు నా తోబుట్టు లాంటి నారాయణరావు గారితో అక్రమ సంబంధం అంటగడుతూ మాట్లాడాడు. అయ్యగారితో చెప్పి 4 తన్నించకపోయావా? అలా చేస్తే కోపం పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే అయ్యగారు ఈ సంగతి అడిగినప్పుడు నేను అబద్ధం చెప్పాను. ఎందుకంటే మనసులో ఉన్న కొరతల వల్లనో, లేకుంటే మీకు దూరంగా ఉంటున్నానన్న బాధ వల్లనో అలా ప్రవర్తించుంటాడు తప్ప డ్యూటీకి టైంకి రావడంలో గాని, డ్యూటీ చెడులో గాని చాలా నిక్కచ్చగా ఉంటాడు. కాబట్టి కాశీ పూర్తిగా చెడ్డవాడేం కాదు. మార్చుకోగలిగితే మంచివాడవుతాడు, నచ్చ చెప్పుకోగలిగితే మంచి భర్త అవుతాడు. ఆలోచించండి. ఒక్క విషయంలో మీరు నన్ను క్షమించాలి. కొత్త మనిషిని కాబట్టి వాకిట్లోంచి నన్ను వెనక్కి పంపించేస్తారేమోనన్న భయంతో అయ్యగారు నన్ను పంపించారని మీతో అబద్ధం చెప్పాను. నేనిక్కడికొచ్చినట్టు అయ్యగారికి గాని కాశీకి గాని ఎవరికీ తెలీదు. ఒక తోబుట్టు ఇంటికొచ్చినట్టు వచ్చాను. నేను మంచి చేశాననుకుంటే గుర్తుంచుకోండి, పొరపాటు చేశాననుకుంటే మన్నించండి.
లేదమ్మా, ఇద్దరిని విడదీయాలని చూడ్డం పొరపాటు గాని కలపాలని చూడ్డం ఎన్నటికీ పొరపాటు కాదు. ఆయన మీద ఎంత కోపమున్నా అన్నం తినే ప్రతిసారి గుర్తొస్తాడు. అన్నం కూరలు ఎట్టుండినా సరే బాగుందే రత్తాలు అంటూ ఆబగదనడమే గుర్తొస్తుంది. నువ్వు నాకు సాయం చెయ్యాలి. నీ భార్య చీపురు కట్ట తీసుకుని వాకిట్లో నిలబడి చూస్తోంది. నువ్వొకసారి ఇంటికి వెళితే నోట్లో కాస్తంత గడ్డి పెట్టి పంపిస్తుంది అని నువ్వొకసారి చెప్పాలమ్మా తనతో. అలాగే చెప్తాను. అన్నం తినేళ్ళమ్మా. మీ భార్యాభర్తలిద్దరూ కలిసి పిలవండి, తప్పకుండా భోజనానికి వస్తాను. వెళ్ళొస్తానండి. కాశీ, నన్ను క్షమించండి అమ్మా. అరే కాశీ, ఏమిటిది? లే. మీ మంచితనం గురించి తెలియక లేనిపోని కల్పించి నలుగురితో చెప్పానమ్మా. చెప్తే చెప్పావులే, ముందులే. మీరు క్షమించానంటే నేను లేస్తానమ్మా. క్షమించవలసింది నేను కాదు కాశీ, నీ భార్య. నలుగురు ముందు పరువు తీయాలనుంటే ఇంకా అలాగే కూర్చో, లేదంటే లోపలికి పద. వెళ్ళొస్తానండి. చెప్పండి డాక్టర్ గారు. అవునండి, ఇచ్చాను సార్. ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకో గంట ఆగి ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్ ఇస్తాను సార్. డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. తను ఇందాకే బయటికి వెళ్ళింది సార్, ఈ పాటికి వస్తూ ఉండాలి. అలాగే సార్. థ్యాంక్స్ అయ్యమ్మా. కాశీ వాళ్ళ ఇంటి అడ్రస్ ఈజీగా దొరికింది. కాశీ భార్యకి ఎలా ఉంది? జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఫోన్లే పాపం. అవును, కాశీని తలుచుకుని తిట్టిందా కాసేపు? లేదు, ఇంట్లోకి రమ్మని సాధారణంగా ఆహ్వానించింది. ఎవరిని? కాశీని. ఏమిటి? అవును. కాశీ అక్కడికి ఎలా వచ్చాడు? బహుశా డాక్టర్ గారు తిట్టిన తిట్లకి తలవాచి భార్యను చూడ్డానికి వచ్చినట్టున్నాడు. మందులు కూడా తెచ్చాడులే పాపం. ఎన్ని మందులు తెచ్చినా ఎంత బతిమాలినా ఓ పట్టాన ఒప్పుకునే ఘటం కాదే ఆవిడ. నేను మాట్లాడాను కదా, ఒప్పుకుంది. చిత్రంగా ఉందే. అవునాయమ్మా. ఇంకో విచిత్రం చెప్తాను విను. కాశీ నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. ఏమిటి? అవును. ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్నానని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. తన కాపురాన్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఇకనైనా కుదురుగా ఉంటానన్నాడా? ఉండకపోతే మిగతా విషయాలు తను చూసుకుంటానని అతని భార్య మాటిచ్చింది. మొత్తం మీద వెళ్లిన పని విజయవంతంగా ముగించుకొచ్చావన్నమాట. అవును. కాశీ పైకలా కనిపిస్తాడు గాని మనసు మంచిది. తన భార్య తనను మన్నించేసరికి ఎంత సంతోషించాడో చెప్పలేను. ఒక్క నిమిషం లక్ష్మి, అయ్యగారి దగ్గరికెళ్ళి ఈ మందులున్నాయో లేవో చూసేస్తాను. మిగతా ముచ్చట్లు తీరిగ్గా వింటాను. ఏం మందులవి? నువ్వు బయటికెళ్ళిన కాసేపటికి అయ్యగారు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. నాకు భయమేసి డాక్టర్ గారు కబురు పెట్టారు. ఆయన వెంటనే వచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని మత్తింజెక్షన్ ఇచ్చారు. ఎంతసేపు అయింది? ఓ గంట సేపు అయింది. ఇప్పుడు అయ్యగారికి ఎలా ఉంది? మత్తిచ్చారు కదా, నిద్రపోతున్నారు. డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళాక ఫోన్ చేసి ఆ మందులు ఉన్నవి లేనిది చెక్ చేసి చెప్పమన్నారు. లేకపోతే వెంటనే తెప్పించి పెట్టమన్నారు. అలాగా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.